భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో కూడా లేని వింత హిస్టరీ అనేటటువంటిది ఈరోజు అమరావతి సంతరించుకుంది. రాష్ట్రం ఏర్పడ్డ 12 సంవత్సరాల తర్వాత రాష్ట్ర రాజధాని పైన ఒక చట్టబద్ధత కల్పించుకోవడం అనేటటువంటిది ఇది ఆశ్చర్యాన్ని కల్పించేటటువంటి అంశం. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన? ఒక రకంగా దురదృష్టకరం కానీ తప్పనిసరి పరిస్థితి. ఎస్, పాలకులు మారిన ప్రతిసారి రాజధానులు మార్చేటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా పార్లమెంట్ చట్టబద్ధత కావాల్సినటువంటి సిచ్యువేషన్ లో ఇలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని రూపొందించి పార్లమెంట్కి పంపడం జరిగింది. కేంద్రం దాన్ని చర్చించి ఆ తీర్మానం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 5 క్లాజ్ 2 కి సవరణ చేయబోతా ఉన్నారు. ఆ సవరణ కింద ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టబోతున్నారు. గతంలో ఆ సెక్షన్ 2లో సెక్షన్ 5 క్లాజ్ 2లో సబ్ క్లాజ్ 2లో అది ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేసుకుంటే రాజధాని ఉంది. దాని ప్లేస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేసుకుంది కాబట్టి దాని పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టబోతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ లో పాలకులు మారినా సరే ఇక 3 రాజధానులు అంటే అనుకో, లేదు వైజాగ్ రాజధాని అంటే అనుకో అవకాశం లేదు. ఖచ్చితంగా మళ్ళా పార్లమెంట్ లో చట్ట సవరణ చేస్తేనే రాజధాని మార్చే అవకాశం. సో పార్లమెంట్ లో పొద్దాకు చట్ట సవరణ చేయరు, అది ప్రాంతీయ పార్టీలు సాధ్యమయ్యే పని కూడా కాదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో, ఎందుకంటే అమరావతి నిర్మాణమే ఈ దేశ రాజధాని కంటే చాలా డిఫరెంట్ అండి. రైతులు భూములు ఇచ్చారు, ఆ భూముల్లో ప్రభుత్వం రాజధాని కడుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ల్యాండ్ 33,000 ఎకరాలు సేకరించడం అంటే చిన్న విషయం కాదండి. ఈ దేశంలో ఏ రాజధానికి లేని చరిత్ర అమరావతికి ఉంది. అందుకనే అమరావతికి విశిష్టతలు ఒక్కోటి ఇప్పుడు మీరు అంటున్నది కూడా అదే. ఈ ప్రపంచంలోనే లేదు ఈ దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని, అంటే రాజధానికి చట్టబద్ధత కల్పించాలని ఒక రాష్ట్రం అసెంబ్లీ ద్వారా పార్లమెంట్కి తీర్మానం పంపించడం అనేది ఒక నిజంగా ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఇప్పటి వరకు హైదరాబాద్ ఉంది, తెలంగాణ రాజధాని పార్లమెంట్ చట్టబద్ధత ఉందా ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ చేసుకునే కంటిన్యూ చేస్తున్నాయి. కాకపోతే తెలంగాణకు అదృష్టం ఏంటంటే పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మార్చారు కదా. ఒకరు హైదరాబాద్ అని, ఇంకోరు వరంగల్ అని, ఇంకోరు ఖమ్మం అని పెట్టరు కదా. కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు ఉంది, వాళ్ళు ఒకసారి బీజేపీ అధికారం ఉంటుంది, ఇంకోసారి కాంగ్రెస్ అధికారం ఉంటుంది. కానీ పాలకులు మనసు మారిన ప్రతిసారి రాజధాని మార్చరు. కానీ ఆంధ్రప్రదేశ్ కూడా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశే రాజధాని, నేను ఇక్కడే ఉన్నాను, నేను సొంత ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు రెంటల్ హౌస్ లో ఉన్నాడు అని చెప్పి అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. నిజానికి అప్పుడు అమరావతి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. కోర్ అమరావతి ఏరియాలో ఉండేవాళ్ళు శ్రీదేవి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. పక్కనే ఉన్నటువంటి మంగళగిరిలో నారా లోకేష్ గారు ఓడిపోయి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలిచారు 2019 ఎన్నికల్లో. అమరావతి ప్రజలు వైసీపీని అంతగా నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మనుమ తిప్పి 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఎక్కడా లేని విచిత్రకరమైన పరిస్థితి. ఈ దేశంలో ఎవరు చెప్పని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సరే, ఆ మూడు రాజధాని కాన్సెప్ట్ కి ఏమైనా న్యాయం చేసి చూపించారా? ఇప్పుడు పరిపాలనా రాజధాని వైజాగ్ అన్నారు. వైజాగ్ లో ఏమైనా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఇదిగో రాజధాని వైజాగ్ లో ఉంటే ఈ ఉపయోగం జరిగిందని ప్రజలకి ఏమైనా కన్వే చేయగలిగారా? లేదు. ఆ 3 రాజధాని కాన్సెప్ట్ కేవలం అమరావతిని నాశనం చేయడానికి, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు అని చెప్పడానికి తీసుకొచ్చినట్టుగా తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించిన పరిస్థితి. చాలా కాలం కన్ఫ్యూజన్. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏంటి? ఈ కూటమిలేమో అంటే టీడీపీ వీళ్ళేమో అమరావతి రాజధాని కావాలని పోరాటం, జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళేమో 3 రాజధానుల కాన్సెప్ట్. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే కన్ఫ్యూజన్ స్టేటస్ వచ్చింది. ఆ పరిస్థితి నుంచి 2024 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చిన తర్వాత, నిజానికి ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించిన అంశం అంటే 3 రాజధానులు వర్సెస్ అమరావతి అని. ఇక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు అమరావతి రాజధాని అంటే అమరావతి ఏరియాలో 2019 ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారు కదా. కానీ 2024 ఎన్నికల్లో పరిపాలనా రాజధాని వైజాగ్ అని చెప్తే వైజాగ్ లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలే. వైజాగ్ సిటీ పరిధిలో, సరే వైజాగ్ జిల్లా పరిధిలో 2 సీట్లు వచ్చాయి, అదే ఉమ్మడి జిల్లా పరిధిలో. కానీ వైజాగ్ సిటీ పరిధిలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలే పరిపాలనా రాజధాని అనబడేటువంటి ప్లేస్ లో. అలాగే న్యాయ రాజధాని కర్నూలు అన్నారు, కర్నూలులో కూడా వైసీపీకి ఏమి రాలే. చివరికి శాసన రాజధాని అమరావతిలో అయితే ఆటోమేటిక్ గా రాలేదు. ఎందుకంటే అమరావతిని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు అనేటువంటిది, అమరావతి రైతులు చేసిన పోరాటం, ఆ పోరాటాన్ని అణచడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మొత్తానికి అమరావతి ఏరియాలో వైసీపీకి రాలి. అంటే 3 రాజధానుల కాన్సెప్ట్ ని 3 ప్రాంతాల వాళ్ళు మొహమాటం లేకుండా తప్పు పట్టారు, వ్యతిరేకించారు, వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు.
సరే ప్రజలు షాక్ ఇచ్చిన తర్వాత అయినా, ప్రజలు చెప్పిన Yes. తర్వాత అయినా వైసీపీ తన విధానాన్ని మార్చుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటికీ మార్చుకోలేదని ఇలా అసెంబ్లీకి రాకపోవడం ద్వారా మరొకసారి తేటగలమైంది. ఇలా ఎంత బాధ్యత రాహిత్యం అండి. ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించాలని తీర్మానం జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి రావడం అనేది వైసీపీకి ఉన్న బాధ్యత కదా. ఎస్ తమ అభిప్రాయం చెప్పాలి కదా.